సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వనపర్తి పాలిటెక్నిక్ ప్రాంగణంలో సమావేశమైన అన్ని కుల సంఘాల పెద్దలకు గౌడ సంఘ పెద్దలకు సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 1650 సంవత్సరం ఆగస్టు 18 పూర్వము వరంగల్ జిల్లా ప్రస్తుతం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో కిలాషాపూర్లో నాసగోని ధర్మన్న గౌడ్ సర్వమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించిన మహావీరుడు, బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి. ఆయన ఆ రోజుల్లో తను కళ్ళు గీస్తున్న వృత్తిలో వాళ్ళ అంటే ఎల్లమ్మ భక్తులు, పరమశివ భక్తులు వాళ్ళ కుటుంబం ఆ రోజు కళ్ళు గీస్తున్న సమయంలో ఆ తురుస్కులు నిజాం సైన్యం వచ్చి కళ్ళు దాగిపోతుంటే 2-3 సార్లు ఊరికే చూశాడు. అక్కడ ఉన్న ఒక అతన్ని ఆ తురుస్క సైనికుడు కాలు తీసి తన్నడీకపోతే అతని తల నరికిండు. ఆ రోజు నుంచి మనం బహుజన రాజ్యం స్థాపించాలని అనుకొని 30,000 మంది గెరిల్లా సైన్యంతో కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సకల జనుల సమైక్యతతో గోల్కొండ రాజ్యాన్ని ఏర్పరిచిన మహావీరుడు. ఎల్లకాలం బతికి లాభం లేదు. పులిలాక 3 రోజులు బతికిన పాపన్న చరిత్ర ప్రపంచంలో అంటే ఇంగ్లాండ్ లో లండన్ మ్యూజియం లో కూడా ఆయన చరిత్ర ఉంది. కనుక ఆయన చనిపోయింది బాకుతో పొడుచుకున్నాడని, తర్వాత ఆయనను ఉరి తీశారని చరిత్రలో వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ సర్వాయి పాపన్న బహుజన వీరుడుగా ఈ రోజు కూడా మొత్తం యావత్ భారతదేశం విశ్వంలో వ్యాపించాడని తెలియజేస్తూ ముగిస్తున్నాను.